హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీఆర్ విలేజ్ బ్లాగర్. ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసి మా గెడ్డ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుట్బాల్. ఇక్కడైతే ఒక డ్యామ్ అనేది చేస్తామన్నమాట. నీరు అయితే ఎక్కువ స్టోర్ ఉండాలని అక్కడ నుంచి చివరి నుంచి అయితే నీరు ఒగ్గాము. ఓకే, సగం మొత్తం నిలబడితే మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది కదా, అందుకే ఇది వచ్చేసి మా ఫుట్బాల్ అనమాట. ఈరోజైతే ఏం జరిగిందంటే, ఇదే మా ఇంజిన్ అనమాట. ఫుట్బాల్ అక్కడైతే ఉంది. ఓకే, ఇది వచ్చేసి మా ఇంజిను. ఇది వచ్చేసి ఈరోజే మళ్ళీ ట్రబుల్ ఇచ్చిందనమాట. ఇప్పుడే నేనైతే వాటర్ కలుపుతుండాను అనమాట. ఇది వచ్చేసి చాకరు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి స్టార్ట్ చేసే తాడు అనమాట. ఈ తాడు ట్రబుల్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హోల్స్, ఆ లోపలైతే మొత్తం ఇరుక్కుపోయిందనమాట. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. నీరు కలుపుతుండగా జొన్న చేనుకైతే ఈ లోన్ చూసుకోండి. ఆ నీరు కలుపుతుండగా ఇక్కడ ఇచ్చి మొత్తం లూజ్ అయిపోయిందనమాట. ఏమాత్రం ఈ తాడైతే కదలట్లేదు, చూస్తున్నారు కదా. ఇదే స్టార్ట్ చేసే తాడనమాట. ఓకే, ఈ విధంగా అయితే మాకైతే ఈరోజు మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పటికి ఎన్నిసార్లు పోయిందో తెలియదు అనమాట ఈ ఇంజిన్ వచ్చేసి. ఈ జొన్న చేను అయిపోతే కానీ మొత్తం దీన్నైతే పూర్తిగా ఒక మూలలో పడేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఓకే, అది ఇక్కడ చూసుకోవచ్చు, అది మా ఆనకట్ట అనమాట. మేమైతే వాటర్ ఎక్కువ స్టోర్ ఉండడానికి పోయిన దానికంటే ఇప్పుడైతే చాలా పెద్దది చేసాము, లోతు కూడా తీసామన్నమాట. ఈ ఇంజిన్కి మరి ఏమైందో తెలియదు, మాకైతే ఒక శనిదేవతలాగా పట్టుకుందనమాట. ఇంకేం చెయ్యాలి, ఇంతవరకు ఎంత దీనికి పెడుతున్నా సరే ట్రబుల్ ఇస్తానే ఉంది. మొత్తానికి అయితే ఈ విధంగా ఇటు సైడ్ నుంచి అయితే మా పైప్ అనేది వెళ్ళిందనమాట. అది ఎక్కడి వరకు వెళ్ళింది మొత్తం నేనైతే చూపిస్తాను. దీనికైతే నిజంగా అంటే కొబ్బరి మిఠాయిలు వాడికి అమ్మేయాలని ఉంది. మా ఊర్లో తిరుగుతుంటారులేండి. ఓకే, ఈ జొన్న చేను అయిపోతే మాత్రం ఒక మూలలో పడేస్తామన్నమాట. నిజంగా అంత కోపం అయితే ఉంది ఇంజిన్ మీద. మొత్తం రచ్చ చేస్తుందన్నమాట. డబ్బులు ఖర్చు చేయడం తప్ప అదైతే ఎక్కువ రోజులు యూజ్ అవ్వట్లేదు. ఈ చేను మొత్తం అయితే నిన్ననే తడిపాడంట మా నాన్న. మొత్తం ఎండిపోతుండేది. నేనైతే ఉపాధి పనుల్లో తిరిగేస్తున్నాను. ఓకే, నాన్న అయితే మేటుగా చేశారనమాట. అందుకే అటు సైడ్ తిరిగాను. ఇటు మొత్తం రైట్ సైడు. ఓకే, ఇదే అనమాట. ఏంటంటే ఇక్కడ నేను తడుపుతున్నా కానీ ఇది మొత్తం చూపిస్తాను చూడండి. ఇది మొత్తం ఇప్పుడే తడిపాను. ఇది వచ్చేసి నిన్న నాన్న అయితే తడిపాడు అనమాట మొత్తం. ఇది మొత్తం ఇంజిన్తోనే. ఓకే, ఈరోజు ఇది తడుపుతుండగా అదైతే సోలార్, ఇది మొత్తం ఈరోజు తడుపుతుండగా అయితే ఒక నిమిషం నేనైతే ఈ విధంగా వెళ్ళి ఎక్కడి వరకు మొత్తం తడిసిందో మేమైతే నీరు కట్టామో చూపిస్తాను. ఓకే, మధ్య భాగం అయితే వచ్చింది. ఓకే, ఇది మొత్తం కూడా ఇప్పుడే తడుపుతుండేమన్నమాట. ఆల్రెడీ ఇది మొత్తం ఒకవైపు మొత్తం తడిపేశాను. ఓకే, మీకు ఎంతవరకు మధ్య భాగం అనమాట. ఒక్క నిమిషం అక్కడికైతే వెళ్తాను నేను. ఎంత ఇంజిన్కి బాగా చేస్తున్నా సరే మాకైతే ట్రబుల్ ఇస్తానే ఉంది. ఇప్పుడైతే ఒక్క రూపాయి లేదు ఇంట్లోన. ఎంత బాగు చేయాలి ఏంటో అస్సలైతే అర్థం కావట్లేదు. అంటే దరిద్రం అనేది ఒక నెత్తి మీద కూర్చున్నట్టుంది అనమాట మాకైతే. నిజంగా ఎంత ఇంజినే ఎక్కువ తినేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మధ్య భాగం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే లెఫ్ట్ వరకు మొత్తం తడిసింది. రైట్ సైడ్ అయితే తడలేదనమాట. అక్కడైతే మా అమ్మ అయితే ఉందన్నమాట. ఏం వీడియో తీసేస్తుండ అన్నట్టు చూస్తుంది. ఓకే, అక్కడి వరకు అయితే మనం ఇప్పుడైతే అక్కడి వరకు అయితే వెళ్దాం. ఫైనల్ వచ్చేసామన్నమాట. ఇవి వచ్చేసి రైసు అండ్ మా అమ్మ అనమాట శనగలు తినేస్తుంది. పండుగ శనగలు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఓకే, ఈ పైపు సెట్ చేసి అక్కడ చూస్తున్నారు కదా, పైప్ అనేది అక్కడి వరకు సెట్ చేసి మధ్య భాగం నుంచి ఆ లెఫ్ట్ సైడు. ఓకే, రైట్ సైడ్ అయితే మొత్తం తడిపిసాము. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఆ మధ్య భాగం లెఫ్ట్లో వాటర్ పెడుతుండగా ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఆ స్టార్ట్ చేసి వచ్చానో లేదో పైపు ఇలా సెట్ చేసాం. అక్కడ నుంచి మధ్య భాగం నుంచి లెఫ్ట్కి అయితే మొత్తం తడుపుదామనేసి అనుకున్నాం. అర్ధ భాగం అయితే తడిసిపోయిందనమాట. అలా అనుకునేలోపు ఈ భాగం మొత్తం తడపాలనుకున్నాం అనమాట. ఆ చివరి దాకా అయితే మొత్తానికైతే మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. ఆ సోలార్ వచ్చేసి పైన ఒక చైన్ అయితే ఉంది, సేమ్ ఈ విధంగానే అక్కడైతే పెట్టామన్నమాట. నిజంగా ఇంజిన్ మీద అయితే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఇప్పటికే 13,000 అయిపోయిందనమాట. అండ్ లాస్ట్ టైం మీకు చూపించాను ఆల్రెడీ. ఆ మధ్య భాగం వరకు ఇది మొత్తం నిన్నైతే బాగా పొడిబారిపోయిందనమాట. నానైతే చెప్పాడనమాట. అందుకే ఈరోజు తడుపుతున్నాం. ఓకే,
ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సరే వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, మీకు సబ్స్క్రైబ్ అయింది కంప్లీట్లీ ఫ్రీనే కదా. ఓకే, ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.